Children, welcome to YouTube classes of Bright Stars High School. This video is for 4th class students and the subject is social studies. So today our lesson name is I Love My India. So take out your term books and turn to page number 165. సో చిల్డ్రన్ మనకు స్కూల్ ఉన్నప్పుడు మనము రోజు అసెంబ్లీలో ఒక ప్లెడ్జ్ చెప్తాము స్కూల్లో. గుర్తుందా మీకు అందరికీ? Do you remember? Do you remember? Open your mouth and tell. Gurtundi. Yes, ma'am. Yes, ma'am. So, do you remember? Okay. So, let me tell you one more time. సో మనం రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు ఒక ప్లెడ్జ్ని చెప్పేవాళ్ళం. మీకు గుర్తుందా? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. I love my country and I am proud of its rich and varied heritage. I shall always strive to be worthy of it. I shall respect my parents, teachers and all elders and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone lies my హ్యాపీనెస్. సో గుర్తుంది కదా ఇది. సో ప్లెడ్జ్ మనము రోజు అసెంబ్లీలో యూస్ చేసేవాళ్ళం. సో ఈ ప్లెడ్జ్లో కూడా మనకు ఒక లైన్ ఉంది, ఐ లవ్ మై కంట్రీ అని. ప్లెడ్జ్ అంటే ఏంటి? ప్రమాణం చేయడం. సో ఐ లవ్ మై కంట్రీ అంటే విచ్ ఈజ్ అవర్ కంట్రీ? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కంట్రీ? ఇండియా. Country name is India. State name is Telangana. Listen here carefully. అటు ఇటు దిక్కులు చూస్తే తప్ప ఆన్సర్సే వస్తాయి. సో లెట్స్ స్టార్ట్ దిస్ లెసన్. సో వాట్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ థింక్ ఆఫ్ ఇండియా? ఇండియా గురించి చెప్పే లోపల మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి. ఇండియా పేరు చెప్పే లోపలే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? ఏం గుర్తొస్తుంది? ఇండియా అంటే ఏం గుర్తురాదా? ఇండియా అంటే ప్రమాణం చేసేదా? స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వెరీ గుడ్. జర్మీ ప్రిన్స్ ఇస్ వెరీ గుడ్. స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇంకేం గుర్తొస్తాయి మీకు? టూరిస్ట్ ప్లేసెస్ గుర్తొస్తాయా ఇండియా అంటే? వెరీ గుడ్, టూరిస్ట్ ప్లేసెస్. నెక్స్ట్ ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మీకు గుర్తొస్తారు. ఎవరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్? హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్? నరేంద్ర మోడీ. ఇండియా అనే లోపల అందరికీ నరేంద్ర మోడీ గుర్తొస్తాడు కదా. మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా ఆన్సర్. నరేంద్ర మోడీ గుర్తొస్తారు. ఇంకా ఇంకేం గుర్తొస్తుంది మీకు ఇండియా చెప్పే లోపల? స్టేట్స్ ఆల్రెడీ రాసాం కదా. స్టేట్స్, తర్వాత టూరిస్ట్ ప్లేసెస్, తర్వాత నరేంద్ర మోడీ గుర్తొస్తాడు. ఇంకా ఎవరు గుర్తొస్తారు? ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ గుర్తొస్తాయి. తర్వాత మన కంట్రీ యొక్క డాన్సెస్ గుర్తొస్తాయి. యొక్క ఫుడ్, సాంగ్స్, ఫుడ్, మన కంట్రీ యొక్క ట్రెడిషన్స్ ఉంటాయి కదా, ఆచారాలు, అవన్నీ మనకు గుర్తొస్తుంటాయి అన్నమాట. ఇంకా కల్చర్, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి మన కంట్రీ గురించి పేరు. ఓకే, సో we shall look into the lesson now. So first let us read the lesson. First మనం ఏం చేద్దాం? లెసన్ రీడింగ్ చేద్దాం. India is in Asia. India is in the 7th largest country in the world in area and second largest in population. The northern boundary of India is protected by very high
Mountain ranges. Mountain ranges, the Himalayas, the Southern. The southern part of India is peninsula. It is surrounded by water bodies, namely the Arabian Sea in the West Bengal. West. Kama undi chudu. Arabian Sea in the west. The Bay of Bengal. In the Bay of Bengal. In the east. And the Indian Ocean. In the south, Kanyakumari is the southernmost of the mainland of India. However, southernmost tip of the country is Indira Point. It is in Andaman and Nicobar Islands. Okay, so this is our first part of the lesson. ఈ రోజు మనం ఇంతవరకు లెసన్ గురించి నేర్చుకున్నాం. సో మనము ఇక్కడ ఒక మ్యాప్ చూస్తున్నాం. వాట్ ఆర్ యూ సీయింగ్ హియర్? ఓకే, సో ఇండియా అనేది ఏ కాంటినెంట్లో ఉంది? హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్? డూ యూ నో? Tell me that continent names. Asia. Africa, Australia, Asia, Europe, North America, South America, Antarctica. ఇవన్నీ కూడా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. అవునా? గుర్తుందా? మీకు గుర్తొచ్చిందా? మీరు ప్రీవియస్ క్లాస్లో మీరు కాంటినెంట్స్ గురించి Asia, Europe, Africa, Antarctica, నార్త్ అమెరికా, South America, Australia, Pacific Ocean. ఓషన్స్ కాదు, ఓన్లీ కాంటినెంట్స్ గురించి చెప్పమన్న. ఓకే, ఇండియా ఈజ్ ఇన్ ఏషియా. ఏషియా ఈజ్ ఆల్సో అ కాంటినెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మ్యాప్లో వరల్డ్ మ్యాప్ చూస్తున్నారు. ఇక్కడ మనకు ఏషియా అనే కాంటినెంట్లో ఈ ఎల్లో కలర్లో ఉన్నది మొత్తం ఏంటి? ఏషియా. సో ఈ ఏషియా కాంటినెంట్లో ఇండియా కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏరియా పరంగా చూసినట్లయితే, విశాలత పరంగా చూసినట్లయితే, విచ్ ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? ఇండియా. ఏరియా పరంగా చూస్తే ఇండియా 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ పాపులేషన్లో అయితే 2nd లార్జెస్ట్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ? More than 130 crores. 130 crores కంటే 130 crores కంటే ఎక్కువ పాపులేషన్ మన కంట్రీలో ఉంది. ఏరియా వైజ్గా చూస్తే ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. పాపులేషన్ వైజ్గా చూస్తే ఇండియా ఈజ్ ద 2nd లార్జెస్ట్ కంట్రీ. అండర్స్టూడ్? వేర్ ఈజ్ అవర్ ఇండియా? ఇన్ విచ్ కాంటినెంట్ ఈజ్ ఇండియా లొకేటెడ్? Asia. India is the dash largest country in the world in area. South. Very good. India is the dash largest country in the world in population. More than 3. Second largest in population and more than 130 crore population మన కంట్రీలో ఉంది. ఓకే, నౌ ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏముంది? ద నార్దర్న్ బౌండరీ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్ బై అ వెరీ హై మౌంటైన్ రేంజెస్. సో మీకు తెలుసు కదా, ఇక్కడ చూడండి, పైన ఉన్నట్లయితే నార్త్, కింద సౌత్, ఈస్ట్, వెస్ట్, 4 డైరెక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనము జీకేలో కంపాస్ గురించి చూసాం. కంపాస్ అనేది ఎందుకు? ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్స్. నార్త్, South, East, వెస్ట్. సో నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉండే నార్థన్ బౌండరీ అంతా ఏమున్నాయంట అంటే లార్జెస్ట్, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై వెరీ హై మౌంటైన్ రేంజెస్. మీకు తెలిసిన మౌంటైన్ రేంజెస్ ఏవి? అక్కడ మౌంటైన్ రేంజెస్ ఏమున్నాయి నార్త్లో ఇండియాలో? మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ లాంటి మౌంటైన్స్, హిమాలయాస్, Andaman Nicobar Islands,
నార్థన్ బౌండరీలో అడుగుతున్నా. ఆన్సర్స్ జాగ్రత్తగా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ ఉంటే రాంగ్ ఆన్సర్సే వస్తాయి. నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా ఈజ్ ప్రొటెక్టెడ్ బై వెరీ హై మౌంటైన్ రేంజెస్, దోస్ ఆర్ ద హిమాలయాస్. నౌ సో అర్థమైంది కదా, ఇక్కడ అంతా కూడా హిమాలయాస్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ పెనిన్సులా. సో మీరు కొత్తగా వింటున్నారా ఈ వర్డ్ పెనిన్సులా? ఐ థింక్ యూ ఆల్రెడీ లెర్న్ట్ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్. తెలుసు కదా వాట్ ఈస్ పెనిన్సులా, తెలుసా? ఓకే, సో మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐలాండ్ పెనిన్సులా అని ఉంటాయి. ఐలాండ్ అంటే కంట్రీ ఆర్ ఎ రీజియన్ విచ్ ఈస్ కవర్డ్ బై వాటర్ బాడీ ఆన్ ఆల్ ద సైడ్స్. ఐలాండ్ అంటే ఏంటి? వాటర్ బాడీస్తో మొత్తము అన్ని సైడ్స్. పెనిన్సులా అంటే ఓన్లీ వాటర్ కవర్డ్ బై 3 sides. ఇండియాకి చూడండి, ఈస్ట్లో, వెస్ట్లో, సౌత్లో మాత్రమే వాటర్ ఉంది, అవునా? సీ ఇన్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. ఎవ్రీబడి లుక్ ఇన్ టు ద బుక్. సౌత్, ఈస్ట్, వెస్ట్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. బట్ నార్త్ సైడ్ వాటర్ ఉందా? నార్త్ సైడ్ ఏముంది? హిమాలయాస్ ఉన్నాయి. నార్త్ సైడ్ ఏముంది? హిమాలయాస్. నార్త్ సైడ్ వాటర్ లేదు. ఈస్ట్ సైడ్ ఉంది, వెస్ట్ సైడ్ ఉంది, సౌత్ సైడ్ ఉంది. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ లో హిమాలయన్ మౌంటైన్. అందుకే మళ్ళీ చెప్పొద్దు అది. ఈస్ట్, వెస్ట్, సౌత్లో మాత్రమే వాటర్ ఉంది. కాబట్టి రీజియన్ విచ్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఆన్ 3 sides. 3 sides వాటర్తో సరౌండ్ అయిన ఉంటే ఆ రీజియన్ ఏమంటారు? పెనిన్సులా అని అంటారు. పెనిన్సులా. సో ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ పెనిన్సులా. సో ఇండియాలో ఉండే సదర్న్ పార్ట్ మొత్తం ఏంటి? ఇట్ ఈజ్ ఏ పెనిన్సులా. ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ బాడీస్, నేమ్లీ ద అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్. So where is it is surrounded by water body called as Arabian Sea in the west. So Arabian Sea ekkadundanta? Arabian Sea ekkadundi? West lo undi. Bay of Bengal. Where is the Bay of Bengal? Where is the Bay of Bengal? East. Bay of Bengal is in the east. And the Indian Ocean in the సౌత్. ఇండియన్ ఓషన్ ఎక్కడ ఉంది? సౌత్లో ఉంది. సో యూ హ్యాడ్ టు లెర్న్ దీస్ థింగ్స్. వాట్ షుడ్ యూ లెర్న్? సో ఫస్ట్ థింగ్, నార్త్ సైడ్లో ఏమున్నాయి? నార్థన్ సైడ్ హిమాలయాస్. ఈస్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ వాటర్ బాడీ? బే ఆఫ్ బెంగాల్. వాటర్ కాదు, దానికి ఒక పేరు ఉంది కదా, బే ఆఫ్ బెంగాల్. వెస్ట్ అరేబియన్ సీ. సౌత్ ఇండియన్ ఓషన్. ఓకే, వెరీ గుడ్. So the Indian peninsula is surrounded by water body called as, namely the Arabian Sea in the west, the Bay of Bengal in the east, and the oceans in the south. Next, Kanyakumari is the southernmost tip of the mainland of ఇండియా. సో సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియాని ఏమంటున్నారు అంటే కన్యాకుమారి ఉంది అంటున్నారు. సదర్న్ మోస్ట్ టిప్ అంటే ఇక్కడ ఏముంటుందంట? కన్యాకుమారి. సౌత్లో టిప్ ఉంటుంది కదా, కొన, దాన్ని ఏమంటారు? కన్యాకుమారి. హవెవర్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద కంట్రీ ఈస్ కాల్డ్ యాజ్ ఇందిరా పాయింట్. సో అక్కడ ఉన్న ఊరు పేరేంటి? కన్యాకుమారి. సో ఆ టిప్ని ఏమంటారు? ఇందిరా పాయింట్ అని అంటారు. సో నెక్స్ట్ పేజ్, యూ కెన్ టర్న్ ఇన్ టు నెక్స్ట్ పేజ్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాప్. ఐఎమ్ షోయింగ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ. ఇట్ ఈస్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, సో కన్యాకుమారినేమో ఇండియన్ మెయిన్లాండ్కి, అదేవిధంగా సో మనకు ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఓకే, వీ షల్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ పేజ్.
ఓకే, మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో ఇక్కడ లాస్ట్ ఉన్న పాయింట్ ఏంటి అంటే, ఓకే, ఇన్ దిస్ మ్యాప్ యూ కెన్ సీ హియర్. సో పేజ్ నెంబర్ 166లో మనకున్న మ్యాప్లో ఇండియన్ మెయిన్ ల్యాండ్లో టిప్ ఏంటి అంటే సదర్న్ మోస్ట్ టిప్ కన్యాకుమారి. హవెవర్ ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద కంట్రీ, సో కానీ కంట్రీకి సదర్న్ మోస్ట్ టిప్ ఏది అంటే ఇక్కడ మనకు ఇందిరా పాయింట్ అనేది ఉంటుంది. ఇందిరా పాయింట్ మెయిన్ ల్యాండ్ అంటే ఇది మొత్తం మెయిన్ ల్యాండ్ కదా. ఈ మెయిన్ ల్యాండ్లో టిప్ ఉన్నది ఏది అంటే కింద సదర్న్ మోస్ట్గా ఉన్నది ఏది అంటే సదర్న్ మోస్ట్ టిప్ ఏది అంటే కన్యాకుమారి. కానీ మొత్తం కంట్రీకి టిప్ ఏది అంటే సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ ఇందిరా పాయింట్. క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ అవర్ కంట్రీ మెయిన్ ల్యాండ్ అంటే కన్యాకుమారి. ద సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ది కంట్రీ అంటే ఇందిరా పాయింట్. ఓకే, ఈ మెయిన్ ల్యాండ్కి సదర్న్ మోస్ట్ టిప్ ఏది అంటే కన్యాకుమారి. మొత్తం సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ది కంట్రీ అంటే ఇందిరా పాయింట్. సో ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. సో కన్ఫ్యూజ్ అవుతుంటారు, అలా కన్ఫ్యూజ్ కాదు. ఇట్ ఈస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో ఇందిరా పాయింట్ ఎక్కడుందని చెప్తున్నారు? ఇట్ ఈస్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో చాలామంది ఐస్లాండ్స్ అంటుంటారు, అలా కూడా అనకూడదు. ఎస్ ఈజ్ ద సైలెంట్ లెటర్. You have to tell it as islands, ISLANDS అని వర్డ్ ఉన్నా కూడా మనము ఐలాండ్స్ అని మాత్రమే దాన్ని చదువుతాం. ఇండియా షేర్స్ ల్యాండ్ బౌండరీస్ విత్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మ్యాన్మార్ అండ్ బంగ్లాదేశ్. సో ఇండియాకి బౌండరీస్ అంటే బార్డర్లో కొన్ని కంట్రీస్ ఉన్నాయంట ఇండియాని ఆనుకొని. అవి ఏవేవి అంటున్నారు. సో ఫస్ట్ మనం చూసుకుంటూ పోదాము. ఈ మ్యాప్లో చూసుకుంటూ మనము పెద్దాం. సో ఫస్ట్ కంట్రీ ఏమన్నారు? ఇండియా షేర్స్ ఇట్స్ బార్డర్ విత్ పాకిస్తాన్. సో ఇక్కడ మీరు పెన్సిల్ తీసుకొని పాకిస్తాన్ని టిక్ చేయండి. వేర్ డు యూ ఐడెంటిఫై పాకిస్తాన్? షో మీ పాకిస్తాన్. ఈ మ్యాప్లో పాకిస్తాన్ చూపించండి. పాకిస్తాన్ ఫస్ట్. ఇట్లా సర్కిల్ చేయండి. పాకిస్తాన్ బౌండరీ. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్లో ఉంది. నెక్స్ట్ చైనా. హియర్ వెరీ గుడ్. చైనా. నెక్స్ట్ నేపాల్. కెన్ యూ సర్కిల్ నేపాల్? Nepal, very good. Next, Bhutan. Very good, Bhutan. Next, Myanmar. Where is Myanmar? Very good. Jamie Prince has done it already. Bangladesh. Okay, so what are the countries that are having borders with India? India ki borders ఉన్న country names చెప్పండి లైన్ గా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. వెరీ గుడ్. ఓకే, మీకు ఈ స్పెల్లింగ్స్ రాకుంటే మళ్ళీ నేర్చుకోండి. పాకిస్తాన్ PAKISTAN పాకిస్తాన్. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ AFGHANISTAN ఆఫ్ఘనిస్తాన్. చైనా CHINA చైనా. నేపాల్ NEPAL నేపాల్. నెక్స్ట్ భూటాన్ BHUTAN భూటాన్. మయన్మార్ MYAMMAR మయన్మార్. నెక్స్ట్ బంగ్లాదేశ్ BANGLADESH. సో మీకు ప్రొనౌన్సియేషన్ రాకుంటే మళ్ళీ చూసి నేర్చుకోండి. అవర్ నైబర్స్ అక్రాస్ ద సీ ఆర్ శ్రీలంక అండ్ మాల్దీవ్స్. సో మనకు ఇక్కడ సీలో నైబర్స్ ఉన్నారు.
ఓకే, నార్థన్ సైడ్లోనేమో మనము ఈ కంట్రీస్ని చూసాము. సీలో అయితే మనకు శ్రీలంక అండ్ మయన్మార్. సో శ్రీలంక యూ క్యాన్ సీ హియర్. కెన్ యూ ఐడెంటిఫై శ్రీలంక? Sri Lanka. White color. White color, Sri Lanka. And then where can you see this? Maldives. Maldives. Can you identify Maldives? Maldives. Where is Maldives? Maldives. ఇక్కడ కింద ఉంటాయి, ఇక్కడ మనకు మ్యాప్లో ఇవ్వలేదు. సో వీ కెన్ సీ మాల్దీవ్స్ హియర్. Okay. So now across the sea you can see two countries, Maldives and Sri Lanka. Okay children, that's the end of the lesson. So children, you had to learn all the states of our country, and you had to learn the borders of our country, and you had to learn the countries that share border across the water. Water lo kuda border unna states ni manam తెలుసుకోవాలి. Okay, that's the end of today's lesson. See you in next class. Bye.